పర్యటనలో భాగంగా రాయచూర్ జిల్లా సింధనూరులో నివసిస్తున్న తెలుగు ప్రజలను ఆయన కలిశారు. వారిని ఆప్యాయంగా పలకరించారు. తెలుగు సంఘాల నాయకులు, క్యాంపుల్లో ఉండే అభిమాన సంఘాలు, స్థానిక తెలుగు యువత మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారితో లోకేష్ ఫోటోలు దిగారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ గతంలో 53 రోజుల పాటు సింధనూరు, రాయచూర్లో పెద్ద ఎత్తున ఆందోళనలు, ర్యాలీలు చేశారు. సింధనూరులో ఉన్న తెలుగు ప్రజలు 10,000 మందితో ర్యాలీ చేశారు. కర్ణాటకలోని అన్ని తాలూకాల్లో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ఇక సింధనూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు పట్ల నిర్వాహకులను అభినందించారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు కుమారస్వామి, సంజయ్ సేత్తో కలిసి సైనిక్ స్కూల్ ను ప్రారంభించారు. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బసవేశ్వర స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తరగతి గదులు, డాక్టర్ రాధాకృష్ణ కళాధామం పేరిట ఏర్పాటు చేసిన ఓపెన్ ఆడిటోరియంను వర్చువల్ గా ప్రారంభించారు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీ రుణం తీర్చుకున్నానికి వచ్చాను. ఎందుకంటే ఆనాడు ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి 58 రోజులు జైల్లో బంధిస్తే సింధనూరు నుంచి రాయచూరు వరకు పెద్ద ఎత్తున బయటకు వచ్చి మీరు మాకు అండగా నిలబడ్డారు. మమ్మల్ని మీరు నడిపించారు. మీకు ఒక కార్యక్రమంగా అనిపించవచ్చు, కానీ నా తల్లి భువనేశ్వరమ్మ కానివ్వండి, నాకు కానివ్వండి, బ్రహ్మణి కానివ్వండి, దేవాంశ్ కానివ్వండి, ఆ రోజు ఒక తెలియని పరిస్థితి, భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియదు. నాన్నగారినేమో ఏకంగా రాజమండ్రి జైల్లో బంధించారు. ప్రజలు ఏమనుకుంటున్నారో ఆలోచించిన రోజు మీరు బయటకు వచ్చారు. మీరు మాకు అండగా నిలబడ్డారు. ఆ రుణం తీర్చుకునేదానికే ఈ రోజు మీ లోకేష్ మీ ముందర నిలబడ్డారు. ఆ 58 రోజులు బాబు గారిని ఎప్పుడు కలిసినా చెప్పేవాడిని, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఎవరు నమ్మట్లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం మొత్తం మనతో ఉంది. ప్రత్యేకంగా తెలుగోలు మొత్తం మనతోనే ఉన్నారు. మీరు అధైర్యపడొద్దని ఆనాడు చెప్పాం. కేసులు పెట్టినా, ఇబ్బంది పెట్టినా అనుకున్న దానికోసం మనం అహర్నిశలు పోరాడతాం. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ ఆయన పునాది ఎవరు కదిలించలేరు. 1984 నుంచి వలసలుగా మీరు ఇక్కడికి వచ్చారు. పుట్టింది ఆంధ్ర రాష్ట్రం అయినా కర్ణాటక మనం సొంతంగా భావించేవారు. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ మీ అందరికీ కర్ణాటక సొంత తల్లి లాంటిది. అద్భుతంగా చూసుకున్నారు. మన నినాదం ఒకటే, తెలుగోలు ఎక్కడున్నా చల్లగా హాయిగా ఉండాలి, వాళ్ళకి అండగా నిలబడుతుంది ఆ పసుపు జెండా తెలుగుదేశం పార్టీ. ఇక్కడ మీ అందరు తెలుసు, దేవేగౌడ గారి దగ్గర నుంచి కుమారస్వామి వరకు మా కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి ఎంత అనుబంధం ఉందో. ఆనాడు యునైటెడ్ ఫ్రంట్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటే భారతదేశ ప్రధానమంత్రిగా దేవేగౌడ గారు ఆనాడు ఉన్నారు. కరెక్ట్ గా 30 సంవత్సరాల తర్వాత కుమారస్వామి గారు పక్కన నుంచిన అదృష్టం నాకు ఈ రోజు కలిగింది. ఇక్కడ ఉన్న ఆంధ్రులందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడాం. విశాఖపట్నం ఇంజనీర్ అవ్వాలంటే, రాజకీయ నాయకురాలు అవ్వాలంటే చాలా తక్కువ ఉన్నారు. కానీ నాకు ప్రధానమైన ప్రశ్న నేను అడగాల్సింది, ఇక్కడ ఎంతమంది మన పిల్లలు సైనికులు అవ్వాలనుకుంటున్నాం? ఈరోజు మనందరం ఇక్కడ నుంచి మాట్లాడుకోగలుగుతున్నామంటే, ఇక్కడ నుంచి ఈ సమావేశం ఏర్పాటు చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం మన బార్డర్ దగ్గర సైనికులు మన కోసం పోరాడుతున్నారు. మనందరం చూసాం
ఉగ్రవాదులు పేలగాంకి వచ్చి 26 మంది అమాయకులు భారతీయుల్ని ఆనాడు చంపేస్తాం జరిగింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని ప్రకటించి పాకిస్తాన్ కి తగిన గుణపాఠం చెప్తాం జరిగింది. ఆ యుద్ధంలో మన అనేక మంది సైనికులు మనం పోగొట్టుకున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుని కూడా మేము పోగొట్టుకుంటాం జరిగింది. మురళీ నాయక్ మా అనంతపూర్ జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నుంచి వచ్చిన వ్యక్తి. ఆ కుటుంబానికి ఒకే ఒక బిడ్డ మురళీ నాయక్. కానీ చిన్నప్పటి నుంచి మురళీ నాయక్ భారతదేశ సైన్యంలో పనిచేయాలన్న కోరిక ఉండిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు నాయక్ నీకు ఏమైనా అవుతే మా పరిస్థితి ఏంటి, మాకు అండగా ఎవరు నిలబడతారని అడుగుతాం జరిగింది. ఆనాడు మురళీ నాయక్ ఒకటే చెప్పాడు, భారతదేశం కోసం నా ప్రాణం పోతే మొత్తం భారతదేశం నాకు అండగా నిలబడుతుందని. మురళీ నాయక్ మన మధ్యలో లేకపోయి ఉండొచ్చు, కానీ మొత్తం భారతదేశం ఆ కుటుంబానికి అండగా నిలబడటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో నేను ప్రత్యేకంగా వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండాలని కోరుకుంటున్నా. వాస్తవాలు మనం మాట్లాడుకుంటే సమాజంలో విలువలు పడిపోయిన రోజులు మనందరం చూస్తున్నాం. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో చాగంటి కోటేశ్వరరావు గారు ఏకంగా కేబినెట్ ర్యాంక్ ఇచ్చి